నిర్మిస్తున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు స్నానఘట్టం ఒక్కసారి కూలిపోయింది. దీంతో ఆర్యాపురం ప్రజల్లో భయాందోళన నెలకొంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాజమండ్రిలోని ఇక్కడ దుర్గా ఘాట్ ఒకటి స్నానఘట్టం కుంగిపోవడం జరిగింది. అయితే పుష్కరాల పనుల్లో జరుగుతున్న డోలతనం ఇదంతా కూడా బయటపడటం జరుగుతున్నది. మనం ప్రస్తుతం ఇక్కడ దుర్గా ఘాట్ దగ్గర ఉన్నాము. ఇది దుర్గా ఘాట్ అనేది ఇక్కడ మొత్తం ఇక్కడ చూసినట్లయితే కోట్లింగాల ఘాట్ దగ్గర నుంచి ఈ దుర్గా ఘాట్ వరకు కూడా మొత్తం 1.2 కిలోమీటర్ల మేరకు ఈ ఘాట్ నిర్మాణం చేపట్టడం జరుగుతున్నది. ఇది దేశంలోని అతి పెద్ద స్నానఘట్టంగా దీన్ని నిర్మాణం చేయడం జరుగుతున్నది. పుష్కరాలకు సంబంధించి సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో ఈ స్నానఘట్టం నిర్మాణం చేయడం జరుగుతున్నది. అయితే దీనికి మధ్యన అక్కడ ఈ నల్ల ఛానల్ దగ్గర 102 అని చెప్పేసి ఆర్యాపురం సూయజ్ కాలువ నుంచి మొత్తం వర్షపు నీరు అంతటినీ కూడా గోదావరిలోకి వెళ్ళిపోయే విధంగా దీన్ని 2 ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి ఉదయం వర్షం నీరు అంతా కూడా రాజమండ్రిలో ఉన్న ఆర్యాపురం తుమ్మలవ ఈ కోటింగాలపేటలో మునిగిపోయిన వర్షపు నీరు అంతటిని కూడా ఈ గోదావరిలోకి తరలించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నానిపోయి మొత్తం ఇక్కడ నిర్మాణం చేపట్టుతున్న 10 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్న ఇక్కడ స్నానఘట్టం కూలిపోవడం జరిగింది. అయితే ఇది కుంగిపోవడంతో మొత్తం కూడా ఇక్కడ స్థానికులందరూ కూడా భయభ్రాంతికి గురి కావడం జరుగుతుంది. ఏ మాత్రం కూడా ఇక్కడ నుంచి ఇంకొక మరికొద్ది సేపు వర్షపు నీరు ఇంకా భారీగా వచ్చినట్లయితే మొత్తం ఈ ఆర్యాపురం అంతా కూడా ముంపు గురే ప్రమాదం ఉంటుంది. అయితే ఈ పుష్కర పనుల్లో భారీగా అవతాకులు జరుగుతున్నాయని చెప్పేసి మొదటి నుంచి ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా ఆరోపిస్తున్నప్పటికీ కూడా అధికారులు ఏమైనా స్పందన లేదు. దానితోటి ఈ డొల్లతనం అంతా కూడా ఇప్పుడు బయటపడటం జరుగుతున్నది. ఇదే విధంగా పుష్కరాల సమయంలో కూడా వర్షాలు వచ్చే అవకాశం ఉన్నది. అప్పుడు జరిగే ఉంటాయి లక్షలాది మంది వచ్చి స్నానఘట్టంలోని ఈ స్నానాలు చేసే సమయంలో ఇటువంటి ప్రమాదం ఏదన్నా జరిగి ఉంటే చాలా పెద్ద ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని భయభ్రాంతికి గురి అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మాజీ కార్పొరేటర్ గారు ఇక్కడ పోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. దాన్ని అడిగి తెలుసుకుందాం. మేడం, ఇక్కడ ఎలా జరుగుతుంది వర్క్స్ అని పుష్కర వర్క్స్ ఎటువంటి భయం కలుగుతుంది? ఇది నల్లా ఛానల్ సెకండ్ వెంట్ అండి. ఈ నల్లా ఛానల్ సెకండ్ వెంట్ నుంచి మనకు వర్షం వచ్చినప్పుడు స్ట్రామ్ వాటర్ అంతా కూడా ఈ సెకండ్ వెంట్ నుంచి గోదావరిలోకి వదులుతారు. ఎక్కడి నుంచి మన రాజా థియేటర్ దగ్గర నుంచి పేపర్ మిల్ దగ్గర నుంచి వచ్చే వాటర్ అంతా కూడా మూలవేయి దగ్గర నుంచి ఆర్యాపురం ఆ వాటర్ సీతంపేట వాటర్ అంతా వర్షం వచ్చినప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇది అందరికీ తెలుసు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పైన గొట్టం కూడా ఉందండి. ఆ గొట్టం ఉంది. ఆ గొట్టం బేస్ చేసి ఆ గొట్టాన్ని తీయకుండా ఇరిగేషన్ అధికారులకి మున్సిపల్ అధికారులకి కోఆర్డినేషన్ లేకుండా ఈ గాడ్ కట్టడం ఏంటండి. ఈ గాడ్ కట్టినప్పుడు దాంట్లో స్టీల్ ఎక్కడన్నా కనబడుతుందండి, ఒక్క ఐరన్ ఇనుము కనబడుతుంది లేదండి. అంత లేటెస్ట్ టెక్నాలజీతో అధికారులు అందరూ కూడా పర్యవేక్షణలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇరిగేషన్ అధికారులు కలిసి కట్టి దోపిడీ చేసి ఈ రోజున ఇక్కడ ఘాట్ కట్టారు. ఈ ఘాట్ లో అసలు బేస్మెంట్ ఏమైనా ఉందండి. బేస్మెంట్ లేకుండా మట్టి క్రేనుల కొద్దీ మట్టి పోసి మట్టి మీద మెట్లు కట్టి మెట్ల మీద ఈ స్లాబ్లు అంటించారండి. ఎంత దారుణం అంటే ఇంత దారుణంగా రేపు పుష్కరాల వాడు దేవుడు ఎరగండి. ఇది జల సమాధి అయిపోతారు. రేపు మహారాష్ట్రలో వర్షాలు పడుతున్నాయి, జల సమాధి అయిపోయి ఆర్యాపురంలో 10,000 మంది ప్రజలు ఉన్నారు. మొత్తం అంతా కొట్టిపోయి ఇది ఖచ్చితంగా కొట్టిపోద్దని దిగిపోయింది. ప్రజలందరూ కూడా జల సమాధి అయిపోతారు. ఇప్పుడు కట్టిన దీనికి సంబంధించిన అధికారులందరినీ కూడా ఖచ్చితంగా సస్పెండ్ చేయవలసిందే. ఈ గోదావరి వర్షాలు ఇప్పుడు వస్తున్న సమయంలో ఇప్పుడు రేపు పొద్దున వరదలు వచ్చే ప్రమాదం ఉంది. అప్పుడు ఇటువంటి ప్రమాదం జరిగింది. అప్పుడేంటండి దేవుడు ఎరగండి. ఇప్పుడైతే మేకప్ అండి, మేకప్ తొలిగిపోయింది అంతే. మేకప్ అంతా తొలిగిపోయింది. వాళ్ళు చేసిన దుర్మార్గ పని మేకప్ తొలిగిపోయింది. రాజమండ్రి వాసులకి ఇది శాపం అండి పుష్కరాలు. నిజంగా ప్రజలకి భక్తులకి ఏమీ సంబంధం లేదు. ఆర్యాపురం రెడ్డిలపేట వాళ్ళందరూ కొట్టుపోతారు ఇప్పుడు. అయితే ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే మొత్తం పుష్కరాల టైంలో కాకుండా ఇప్పుడే ఈ వర్షాలే మరొక 2-3 రోజుల పాటు వచ్చినట్లయితే ఈ ప్రాంతం ఆర్యాపురం అంతా కూడా ముంపుకు గురే ప్రమాదం ఉంటుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతున్నది. అధికారులు అయితే చెప్పినట్లయితే దీని మీద ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా ఈ ఘాట్లను పరిశీలించడం జరుగుతున్నది. అయితే ఇది ఎలా జరిగిందనే దాని మీద విచారణ చేస్తున్నాం. సంబంధిత కాంట్రాక్ట్పై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అలాగే ఈ సంబంధిత అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేయడం జరుగుతున్నది. అయితే ఈ ఘాట్లో సంబంధించి వర్షం నీరు రావటం వల్లనే ఈ వర్షం నీరుని దీన్ని అప్పుడే వదిలేసారు. పనులు పూర్తి కాకుండానే వర్షం నీరుని ఈ ఆర్యాపురం ఈ 2వ కాలువ నుంచి నీరు విడుదల చేయడం వల్లనే ఈ ఘటన జరిగిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే పనులు పూర్తి అయిన తర్వాత కానీ అయితే ఉండదని చెప్తున్నారు. అయితే ఎటువంటి ఇసుక ఇనుము ఉపయోగించకుండా కట్టిన ఈ ఘాట్ల కారణంగా ఈ ప్రమాదం జరుగుతుందని మటుకి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.